రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సంబంధించి మరొక ట్విస్ట్ నెలకొనుంది. వైజాగ్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోని మొదటి అంతస్తులో క్షుద్ర పూజలు జరిపినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించడం జరిగింది. 5, 6 అంతస్తులో కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన డాక్టర్ నమ్రతను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి అంతటికీ కూడా మూల కారణం ఆమెనే అని కూడా ఇప్పటికే పోలీసులు తేల్చి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమెను చెంచల్ కూడా జైలుకు తరలించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి డీప్ గా పరిశోధన చేస్తున్న పోలీసులకు కూడా మన క్షుద్ర పూజలకు సంబంధించిన అంశం కూడా తారసపడడం జరిగింది. ఇది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, మరి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వారే చేశారా అనే దానిపైన కూడా వారు ఆరా తీయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు లేని దంపతులను టార్గెట్ గా చేసుకొని నమ్రత చేసిన ఆకృత్యాలు అంతా ఇంత కాదని ఇప్పటికే తెలియడం జరిగింది. సరబసి పేరుతో అస్సాం నుంచి చిన్న పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ వారికి అందించడం జరిగింది. ఈమె పైన ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదు కావడం జరిగింది. అలాగే పిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్నారన్న ఉద్దేశంతో కూడా మరికొన్ని కేసులతో పాటుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా ఆమెపై ఫైల్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ కేసులన్నీ ఒకవైపు ఉన్న నేపథ్యంలో వైజాగ్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన అంశం అంతా కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.